అవకాశాలను దేని కూడా విడిచిపెట్టవద్దు. ఏ అవకాశం కూడా మనం విడిచిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా మన దగ్గర పెట్టుకోవాలి కదా. మనం ఎన్ని రోజులైంది మనకు ట్రాక్స్ మనం ప్రింట్ చేసి, ఒక్కరు కూడా నాకు ఇన్ని ట్రాక్స్ కావాలి, నేను ఒక్క రోజుకు ఒకటైనా నేను ఇస్తా, పోనీ వారానికి ఒకటైనా ఇస్తా. మేము ఆ రోజే చెప్పా, మీరు సువార్త చేయాలనుకుంటే తీసుకోండి, అందరికీ ఇస్తాం. సువార్త కొరకే అవి, డబ్బు వైపు చూడం. అవి ప్రింట్ చేపిస్తూనే వస్తాము, అది ఎవరికైనా ఇస్తానని ఆ రోజు చెప్పా. మళ్ళీ కూడా మన గ్రూప్లో కూడా నేను చెప్తూ వచ్చా కదా. మనం ఒక డెసిషన్ తీసుకోవాలి, ప్రభా నాకు రోజుకు ఒక్క ఆత్మనని, వారానికి ఒక్క ఆత్మనని, నెలకు ఒక్కరికైనా నేను చెప్పడానికి. ఇప్పుడు సువార్తకు వచ్చిన వాళ్ళందరూ ఏం బలాడ్జిలా నేను పక్కకు పోతే భయపడిపోతారు వాళ్ళు. ఆడ మధ్యలో నేను నిలబడుకొని అందరిని అట్లా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇస్తారు. నేను పక్కకు తొలగిందంటే ఇంక అయిపోయాయి కదా, వణికిపోతారు. అట్లా కాదు, మనము బలహీనులను ఇన్ యోర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ అంటాడు కదా. మీ బలహీనతను నా శక్తి పరిపూర్ణం. నువ్వు బలహీనరాలువే, నీకు మాటలు రావు, ఏం రాదు, కానీ ప్రభా కోరికుంటే చాలంట. ప్రభా నేను ఇస్తాను. కోత యజమానుని ప్రభా కోత కోసే వాళ్ళు కావాలి కదా, నేను కూడా కోత కోసే దాంట్లో ఉంటాను. ప్రభా నాకు సహాయం చేయి. రోజుకు ఒక ఆత్మ లేదా ఒక వారానికన్నా ఒక ఆత్మీయ ప్రభా. నీకు కోరికుంటే దేవుడు ఎందుకు ఇయ్యడు? నీ ఇంటికే నడిపిస్తాడు. అక్కరగల ఆత్మలను నా ఇంటికి నడిపి ప్రభా. ఎందుకంటే ఆయన పేరు ఏం పేరు? ఆచార్య వేద్ ప్రకాష్ అనుకుంటాం, ధరం ప్రకాష్ ఏదో ఉంది. ఆయన కాశ్మీరీ బ్రాహ్మణ్. ఆయన మనకు ఇది వరల్డ్ బ్యాంక్కి పెద్ద ఇది ఉండే ఆయన పోస్ట్లో. ఆయన ఇందిరాగాంధీకి చాలా క్లోజ్. అట్లా ఇంతకుముందు కూడా చెప్పా, ఆయన కలలో ఒక స్త్రీ వచ్చేదంట, నల్లగా గుడిసెలో నుంచి వచ్చేదంట కదా. ఎప్పుడు కళ వచ్చేదంట అది. ఒకరోజు ఆమె దారిలో పోతుంటే ఆమె వెనక పోయి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే, నేను క్రిస్టియన్ని, నిన్నెట్లా చేసుకుంటా. ప్రతిసారి ఇంకా ఆమె వెంబడి పట్టడం మొదలు పెట్టాడంట. పోయి వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తే ఆమెతో దేవుడు మాట్లాడంటే నువ్వు చేసుకోనంట. పెళ్లి చేసుకుంది. ఇంటికి వెళ్తే అందరూ పని మనిషి కంటే హీనమైన మనిషిని తెచ్చినావురా, ఈమె ఎవరు? వాళ్ళేమో తెల్లగా అందమైన మనుషులు, నల్లగా సన్నగా పొట్టిగింతుందంట. అందరు తిట్టడమేదంట. లాస్ట్లో ఈయన రూమ్ అక్కడంటే, ఆమె రూమ్ అక్కడంట. మధ్యరాత్రులు పోయి చూసారంటే క్రైస్తవులు చెడ్డోళ్ళు కదా, ఈమె వెళ్ళిపోయిందా ఉందా అని చూస్తే ఆమె మొక్కాల మీద ఏడుస్తూ ఉంటుందంట. ఎప్పుడు పోయినా మొక్కాల మీదనే ఉంటుందంట. ఆయన షూతో అదంతా అక్కడ ఎగిరిపడేదంట. అట్లాంటి మనిషి 3 రోజులలో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఈమె వైపు అయిపోయినారంట. ఇంకొక కొద్ది రోజుల్లో ఆ లేన్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల అందరు కాలనీ వాసులందరూ ఈమె దగ్గరికి వచ్చేదంట ప్రేయర్ కొరకు. ఈమె ఉన్న దగ్గరికి, ఎందుకంటే పెద్ద ఇల్లు కదా, వీళ్ళు బయటికి పోరు. ఈమె దగ్గరికి వాళ్ళు వచ్చేదంట, మాకు ప్రార్థన చేయి. ఆ తర్వాత ఒకరోజు వరల్డ్ బ్యాంక్ ఏదో మీటింగ్ ఉందంట. ఆయన వెళ్తూ ఉంటే ఈమె అడిగిందంట, ఈరోజు మీటింగ్ ఉంది మనం పోవాలంటే. వరల్డ్ బ్యాంక్ మీటింగ్ ఉంది నాకు, నేను ఎట్లా వస్తా అంటే ఆమె అన్నదంట, నువ్వు వస్తావు మనం పోతాం అన్నదంట. అంతే. ఈయన వెళ్ళాడంట మీటింగ్కి. వెళ్తే ఆ మీటింగు పోస్ట్పోన్ అయ్యిందంట. నేను మీకు షార్ట్గా చెప్తా వస్తున్నా, చాలా డీటెయిల్గా ఉంది. పోస్ట్పోన్ అయ్యిందంట. తీరా చూస్తే అది బక్సింగ్ అంకుల్ అక్కడ మీటింగ్కి వచ్చాడు. బక్సింగ్ అంకుల్తోనే ఈయన బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యము! ఆమె ఎవరు? అజాన్ బౌరాలా? ఏమో కొడితే పడిపోయేటట్టుందా? సన్నగా పొట్టిగా నల్లగా ఉందంట మనిషి కదా. ఆమె హృదయము, ఆమె కోరిక దేవునికి కావాలా. ప్రభు యొక్క నీడ ఆమె తీరుస్తా వచ్చింది. ఈరోజు ఇంతమంది ఉన్నారు, దేవుని యొక్క చిత్తం మనం నెరవేరుస్తున్నామా? దేని కొరకు వస్తున్నాము ఇక్కడికి? దేని కొరకు వస్తున్నాము? ఎవరినైనా మనం పోగు చేస్తున్నామా? రండి మీటింగ్కి, రండి. ఎందుకు ఖాళీగా ఉంటారు? రండి మీటింగ్కి. అదే మనకు అవసరం వస్తే ఇల్లు తిరిగి ముచ్చట పెట్టరామా? ముచ్చట పెట్టేస్తామా? రాదా? మరి ఎందుకు మనం ప్రోత్సహించడం లేదు మీటింగ్కి రమ్మని? రండి, చివరి దినాలలో ఉన్నాం.